మంచి విద్యావంతుడు, ఒక మంచి అభ్యర్థిగా మీ మధ్యకు జగనన్న చంద్రశేఖర్ గారిని పంపించారు. నిజంగా కూడా మంచి విద్యావంతుడు, మంచి సేవాపూరిత వ్యక్తి, మీకు మంచి చేయాలని చెప్పి ఈరోజు మీ మధ్యకు వచ్చి మీ మధ్య ఉన్నాడు. తను రామనేశ్వరిని అందరూ కూడా ఆశీర్వదించాలని నేను కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆత్మీయత చూసిన తర్వాత నిజంగా నాకు అనిపించింది, జగనన్న నన్ను ఎంత గొప్ప వ్యక్తుల మధ్యకి పంపించాడు, ఎంత గొప్ప మనుషుల మధ్యకు పంపించాడు. జగనన్న పంపినందుకు మీకు నేను కూడా మీలాగా రాజకీయాల్లో కష్టపడి వచ్చినటువంటి వారు, కార్యకర్త నుంచి వచ్చినటువంటి వారు, చిన్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా పెరిగినటువంటి వారు. మీరందరూ నాయకత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నారు. ఈరోజు మీరందరూ ఎవరైతే రాజశేఖర్ గారి కుటుంబాన్ని ప్రాణంగా చూస్తున్నారో అదే కుటుంబంలో నేను చిన్నప్పటి నుంచి కూడా పెరిగినటువంటి వారు. ఎప్పుడో చిన్నప్పుడు 1988లో ఆనాటి నుండి రాజశేఖర్ గారు తండ్రి గారు రాజారెడ్డి గారు తన దగ్గరికి తీసుకున్నాడు, నాతో ఉంటావాడు. 1988 నుంచి ఇప్పటి వరకు ఆ రోజు వయసు 16 సంవత్సరాలు, ఈ రోజు వరకు 36 సంవత్సరాలు నా జీవితంలో ఒక క్షణం కూడా ఒక పార్టీ వైపు ఒక నాయకుడి వైపు చూడకుండా 36 సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబంలో ఒకటి కానీ అడుగులు వేత బహిరంగంగా చెప్తున్నా, ఇంతమంది పెద్దల సమక్షంలో చెప్తున్నా, 36 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలోని 3 తరాలతో ఒక వ్యక్తి శిష్యుడిగా ఉండడం అంటే ఎవరికి సాధ్యంగా అదృష్టం నాకు లభించిందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. నేను 5 సంవత్సరాలకి ఒకసారి పార్టీ మారే వ్యక్తిని కాదు, 5 సంవత్సరాలకి ఒక జెండా పట్టుకునే వ్యక్తిని కాదు, 36 సంవత్సరాలు ఒకే నాయకత్వంలో పెరిగిన వ్యక్తిగా మీకు మాటిస్తున్నా. ఆ నాయకత్వంలో మీరందరూ ప్రాణంగా చూసే వైఎస్ కుటుంబం నాయకత్వంలో నేను చూసింది, నేను నేర్చుకున్నది, నాకు అర్థమైంది ఒక్కటే, నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్ళాలి అని, నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవడానికి ఎంతదాకైనా వెళ్ళాలి అని, నమ్ముకున్న ప్రాంతం వైపు నమ్ముకున్న ప్రజల వైపు ఎంతవరకైనా నిలబడాలి అని, ఆ ఒక్కటని చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంలో నేర్చుకున్న ఆ అనుభవంతో మీకు చెప్తున్నా. ఈ రోజు నేను నమ్మి జగనన్న మీ వద్దకు పంపితే మీరందరూ ఎంత అభిమానంతో, ఎంతో ప్రేమతో, ఇంత ఆదరణ చూపిస్తూ, ఇంత ఆప్యాయత చూపిస్తూ మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించి మీలో ఒకటిగా చూస్తున్నారు. ఈ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో నా మనస వాచ కర్మల భయంతో బాధ్యతతో పనిచేస్తానని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. నాకేమే మీ మంచి చెడ్డలలో మీలో ఒకటిగా పూర్తిగా మీతో పాటు ఉండడమే నా బాధ్యత, నా కర్తవ్యమని కూడా సవినయంగా మీకు తెలియజేస్తుంది. మీరు అప్పగించే బాధ్యతను, మీరు అప్పగించే పదవిని సొంత వ్యాపారాలకు, పరిశ్రమలకు, వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగించేవాడిని కాదు. పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి, మన పల్లెల అభివృద్ధికి మీరు అప్పగించే బాధ్యతను సంపూర్ణంగా వినియోగిస్తానని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. అభివృద్ధి విషయంలో నేను రాజశేఖర గారి పైన పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని. ఒకనాడు రాజశేఖర గారు పిలిచి నా పరిపాలన పైన ఒక నివేదిక ఇస్తామా అని అడిగాడు. ఎప్పుడో 94లో నేను ఎంఏ చేసినప్పుడు ఈ సర్వేల పైన స్పెషలైజేషన్ చేసిన. రాజశేఖర్కి అప్పుడప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉండేవాడిని. 2006లో నా చదువు పూర్తయిన 12 సంవత్సరాలు తర్వాత రాజశేఖర గారు నన్ను పిలిచి నా పరిపాలన పైన ఒక నివేదిక ఇస్తావా, అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టా, అనేక రకాల సంక్షేమాలు తీసుకొచ్చా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పథకం సక్సెస్ అయింది, ఏ ప్రాంతంలో సక్సెస్ అయిందని రాజశేఖర్ గారు చెప్పినప్పుడు నేను ఒక మాట రాజశేఖర్ గారు తన్నా, పెద్ద ఆయన నన్ను ఇప్పుడే కరెక్ట్ గా 3 నెలలు అయింది నేను తిరుపతికి చైర్మన్ చేశాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన
టీటీడీకి బోర్డు మెంబర్ చేశాడు. 3 నెలలైంది నాకు పదవి ఇచ్చి, మరలా నువ్వు ఇంత బాధ్యత పెడుతున్నావు, ఇంత బాధ్యత నెరవేర్చాలంటే నేను పిహెచ్డి చేయాలని అడిగా. పెద్ద ఆయన చెప్పాడు, నువ్వు పిహెచ్డి చేయి, నా పరిపాలన మీద పిహెచ్డి చేసి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక రిపోర్ట్ ఇమ్మని అడిగాడు. నాకు తెలిసిందల్లా ఒకటే, వైఎస్ఆర్ కుటుంబం ఏది ఆదేశిస్తే అది చేయడమే. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తిగా 94లో చదువు మానేసిన నేను 2006లో మళ్ళా విద్యార్థిగా జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టడీ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కృషి ఏంటి అనే అంశం పైన 2.5 సంవత్సరం ఇదే డోర్నాల నుంచి, ఇదే ఎరుగుంటపాలెం నుంచి, ఇచ్చాపురం నుంచి తెలంగాణలో చేవెళ్ళ వరకు 1060 మండలాల్లో మండలం తిరిగాను. రాజశేఖర గారి పరిపాలన ఎలా ఉంది, ఏ పథకం సక్సెస్ అయింది, ఎలాంటి అభివృద్ధి జరిగిందని ఈరోజు మహానుభావుడు లేడు, ఆ మహానుభావుడు రాడు. కానీ ఆ పెద్ద ఆ రోజు ఎందుకు చేశాడో, ఎందుకు నా చేత చదివించాడో, ఎందుకు నా చేత ఆ రోజు ముందుకు నడిపించి పిహెచ్డి చేయించాడు. ఆ రోజు పెద్ద చేసిన పుణ్యం 2019లో మన అధికారంలోకి వచ్చాం. ఆ రోజు చదువు నాకు ఉపయోగపడింది, ఈ రాష్ట్రం మీద తిరిగింది ఉపయోగపడింది. ప్రతి మండలంలో ప్రజలకున్న కష్టాలు, నష్టాలు, అవసరాలు పరిశోధన చేసిన వ్యక్తిగా, ప్రజలతో ఉన్న వ్యక్తిగా నాకు అర్థమైంది ఎలాంటి పనులు చేయొచ్చు అని, ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకురావచ్చు అని. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి, రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి, ముఖ్యమంత్రి గారి ఎలాంటి నిధులు ఉన్నాయి, కలెక్టర్ మంత్రుల దగ్గర ఎలాంటి నిధులు ఉన్నాయని పూర్తిగా 2.5 సంవత్సరం వైఎస్ఆర్ గారి పాలనలో చూసిన వ్యక్తిగా 2019లో మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చదువుని అనుభవాన్ని ఉపయోగించి ఎన్ని రకాల నిధులు తీసుకురావచ్చని పూర్తిగా అర్థం చేసుకున్న నేను నన్ను గెలిపించినటువంటి చంద్రగిరి నియోజకవర్గానికి మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒక ప్రారంభోత్సవం చేయలే నేను ఎక్కడ, ఒక శంకుస్థాపన చేయలే ఎక్కడ, కానీ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల 10 నెలల్లో ఆ అనుభవంతో 972 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి 5096 పనులు పూర్తి చేసి మీ దగ్గరకు వచ్చారని గర్వంగా తెలియజేస్తున్నా. ఈరోజు అదే అనుభవంతో ఈరోజు మీకు మాటిస్తున్నా, ఎలాంటి నిధులు తీసుకొచ్చి ఎలాంటి రోడ్లు వేయొచ్చు, ఎక్కడెక్కడి నుంచి మనసు తీసుకొచ్చి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టచ్చు. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి నిధులు తేవచ్చు అనేది చదువుకున్న వ్యక్తిగా ఈ అనుభవాన్ని, చదువునంతా వినియోగించి నా మిత్రుడు, మీ అందరి ఆప్తుడు కలిసి ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, సంపూర్ణ అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తయారు చేయడంలో ఖచ్చితంగా భాగస్వామి అవుతానని, బాధ్యతగా పనిచేస్తానని మీకు అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఒక్కటే ఆలోచించండి, మన మధ్యలో ఏదైనా భేదాభిప్రాయాలుంటే, బలాబలాలుంటే పంచాయతీలో మనం తేల్చుకోవచ్చు. కానీ ఈరోజు జరుగుతున్న ఎన్నికలంటే మన నాయకుడు మీ అందరికీ ప్రాణమైన మీరందరిలో గుడి కట్టుకుని గుండెల్లో చూసుకుంటున్న జగనన్నలో ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా నడవాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ ఒక దాటిపై నడవాల్సిన ఆసన్నమైంది. మీరు నేను చెప్పడం కాదు, సాక్షాత్తు జగనన్నే చెప్తున్నాడు. జగనన్న ఆ రోజు మీకు వీడికి వచ్చే వెలుగొండ ప్రాజెక్ట్ అయిన తర్వాత జగనన్నతో పాటు నేను కూడా ఆ రోజు హెలికాప్టర్లో విజయవాడకి పోయినప్పుడు నేను అంబటి రాంబాబు గారు హెలికాప్టర్లో ఉంటే సార్ అంటున్నాడు, నేను ఏమంటారు తెలుసా, ఎర్రగొండపాలని ఇక్కడ పేరు ఒకటి ఉంది భాస్కర్, నీకు తెలుసా అన్నాడు. ఆయన నోట్లో చెప్పని నేను కూడా గమ్మున ఉన్నా. ఆయన అన్న పేరు 2వ పులివెందుల ముఖ్యమంత్రి గారే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 2వ పులివెందులుగా ఎర్రగొండపాలెం చూస్తున్నారనే విషయాన్ని మీరందరూ గౌరవించాలి. ముఖ్యమంత్రి గారు అలా 2వ పులివెందులుగా దీన్ని చూస్తున్నప్పుడు, 2వ పులివెందులుగా దీన్ని భావిస్తున్నప్పుడు 2 మెజార్టీ పులివెందుల తర్వాత హైయెస్ట్ మెజార్టీ
ఎర్రగొండపాలెం ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే మన మధ్యలో ఉన్న వైసీపీల పక్కన పెట్టాలి, చిన్న చిన్న భేదాభిప్రాయాలు పక్కన పెట్టాలి. మనం గుర్తించాల్సింది ఒకటే, గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, ఎర్రగొండపాలెంలో వచ్చే మెజారిటీ పులివెందుల పరివర్తన కావాలి అంటే మీరందరూ కూడా కసిగా పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలి. మీరందరూ ఎంత బాధ్యతగా పని చేయాలి అంటే జగనన్న మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నోటితో మాట అన్న మాట నేను చెప్తున్నా, ఇది కూడా పుట్టిన గంట మీరు మెజార్టీ ఇవ్వాలని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను చూశాను, నాకు ఆశ్చర్యం. ఒక పోల్ అంటే ఒక పక్క రెడ్ జెండా ఉంది, ఒక పక్క ఆరెంజ్ జెండా ఉంది, ఒక పక్క ఎల్లో జెండా ఉంది, ఒక జెండా గట్ల అన్ని జెండాలు కలిసి కట్టుకున్నారు. కానీ మీరు ఒక జెండా కట్టారు, ఒకే జెండా కట్టారు, ఒకే నాయకుడు చెప్పారు, ఒకే నాయకుడితో ఉన్నారు. ఇంకా అవసరమైతే ఎవరైనా అంటారు అంతమంది జయించాలి. మనం ఒకే ఒక నినాదం, ఒకే ఒక నినాదం, ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక జెండా మనదని కూడా మనం గర్వంగా చెప్తున్నాం. చంద్రబాబు గారు చెప్తున్నాడు, నా 45 సంవత్సరాల ఇండస్ట్రీ రాజకీయాల్లో నీ వయసు ఎంత అని అడిగాడు జగన్మోహన్ గారిని. నేను అడుగుతున్నా, 45 సంవత్సరాల అనుభవం ఉన్నది 100% పక్కా. 45 అనుభవం ఉన్నది నిజమే. 45 సంవత్సరాల అనుభవం ఉన్న నువ్వు 50 సంవత్సరాల వయసున్న మా నాయకుడు ఒంటరిగా వస్తుంటే ఎంతమంది జాగ్రత్త ఈరోజు నాయకుడు సింగిల్ గా సింహలా వస్తుంటే గుంపులు గుంపులుగా ఎందుకు అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడున్న ప్రతి కార్యకర్త చెప్తాడు, మా నాయకుడు మాట ఇస్తే నిలబడతాడు, మాట ఇస్తే అమలు చేస్తాడు. మా నాయకుడు ఓట్ల నుంచి మాట వచ్చిందంటే అది శాసనం అంటున్నారు. ఈ మా నాయకుడు మాట మీద నిలబడే నాయకుడు, మా నాయకుడే చెప్తున్నారు. మీరు తీవ్రవాదులు అన్నాడు, అరే మీరు నోటుకు వచ్చిన మాటలు ఆ బిడ్డల్ని ఆ పిల్లల్ని అన్నారు. కానీ ఆ పిల్లలు కరోనాలో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడినారు. తెల్లారితో 5 గంటకి తీసుకెళ్లి పింఛన్ ఇస్తారు ఆ పిల్లలు, తెల్లారితో తీసుకెళ్లి రేషన్ ఇస్తారు ఆ పిల్లలు, కష్టమొస్తే చెక్ చేస్తారు ఆ పిల్లలు. అంత కష్టపడే పిల్లల్ని తీవ్రవాదం ఒకడంటే, జిహాద్ ఒకడంటే, జోనశక్తుల మోసం ఒకడంటే చాలా అసభ్యంగా మాట్లాడారు. పిల్లలు ఏం చేశారు, రాండి పాసుగారు రాసుకుంటాము, మేము ఎట్లా అంటాము, ఎన్నికలప్పుడు చూపిస్తాం మీకు అన్నారు. చంద్రబాబుకి అర్థమైంది, నాలుక మడత పెట్టాడు, మడత పెట్టి మీరే దేవుళ్ళు అంటున్నాడు. వాళ్ళు 5,000 కాదు 10,000 ఇస్తానంటున్నాడు. మీ సోదరులకు ఫలాభిషేకం చేస్తానంటున్నాడు. మీరు లేకపోతే సంవత్సరానికి ₹1,00,000 ఇస్తానంటున్నాడు. నాకు అర్థం కదా, మొన్న చెప్పిన మాట ఏంటి, ఈరోజు చెప్పిన మాట ఏంటి అంటే, నీ ఇంత పరిస్థితి మాట్లాడే వ్యక్తి ఉన్నాడా అని అడుగుతున్నా. ఒక్కటే ఆలోచించండి, ఇద్దరు ఒకే ఊర్లో పుట్టాం, ఒకే నియోజకవర్గంలో పుట్టాం, పక్క పక్కనే పుట్టాం. ఎన్నికలు వచ్చినాయి, చంద్రబాబు గారు చెప్పారు, నీ పుట్టిన నియోజకవర్గంలో నన్ను మా పార్టీని గెలిపించండి. నేను చెప్పాను, మా నియోజకవర్గంలో జగన్ చూసి నాకు ఓటేయండి. ఆయన పుట్టిన నియోజకవర్గం నేను అడిగింది, జగన్ మీద నమ్మకం ఉంటే నాకు ఓటేయమని అడిగా. వాళ్ళు ఏమన్నారు, నా మీద నమ్మకం ఉంటే నా పార్టీకి ఓటేయన్నారు. జనం ఓటేశారు. 43,000 మెజార్టీతో జగనన్న చెప్పిన వ్యక్తిని నన్ను గెలిపించారు. మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పుట్టిన నియోజకవర్గమైనా, రెండో పులివెందుల ఎర్రగొండపాలెమైనా, జగనన్న నాయకుడిని నమ్ముతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిగా విజ్ఞప్తి చేస్తూ, ఆత్మీయులారా, వైఎస్ఆర్ గారికి స్వాగతం అంటూ కట్టి వచ్చిన వాడిని
మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కాపాడుకోవాల్సి వస్తే, కార్యకర్తలకు అండగా నిలవాల్సి వస్తే, చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా రాష్ట్రంలో కార్యకర్తకి అండగా ఉండాలని ముందడుగు వేస్తే 88 పోలీస్ కేసులు పెట్టి రాష్ట్ర నలుమూలలకి తిప్పారు. అన్ని జైల్లో కూడా పంపించారు. అలా అన్ని రకాల ఒక శాసనసభ్యుడిని, ఒక డాక్టర్ చదివిన వాడిని, ఒక లా చదివిన వాడిని నన్ను సెంట్రల్ జైల్లో పెట్టి కొట్టారు. తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు. ఎందుకు కొట్టారంటే ఒక్కటే, నువ్వు ఇంత మొండిగా నీ పార్టీ కోసం నిలబడతావా, పార్టీ కార్యకర్తలు నిలబడతావా, నీ ఎంత చూస్తావని. అలా నన్ను ఒక శాసనసభ్యుడిని చూడకుండా, ఒక చదువుకున్న వ్యక్తులను చూడకుండా నా మీద ఆ రోజు ప్రతిపక్షంలో చేసిన దాడులన్నీ కూడా ఇక్కడున్న చాలా మందికి కూడా తెలుసుంటాయి, గుర్తుంటాయి. అలా కష్టాలు చూసిన వ్యక్తిగా, అలా కష్టాలు పడుతున్న వ్యక్తిగా, కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్ళే వ్యక్తిగా మీకు మాట ఇస్తున్న ప్రతి కార్యకర్తను, పార్టీని నమ్ముకున్న ప్రతి నాయకుడిని భవిష్యత్తులో ముచ్చుల భవిష్యత్తు ఉండేలా నేను బాధ్యత తీసుకుంటానని కూడా మీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. ప్రతి పంచాయతీ కూడా వస్తా, ప్రతి పంచాయతీలో ప్రతి పల్లెలకు కూడా వస్తా. మీతో పాటు ఇక్కడే కాపురం ఉండబోతున్నా. జగనన్న ఆదేశాల మేరకు ఇక్కడే కాపురం ఉంటా. మీ ఖర్చు సుఖాలలో ఒకటిగా ఉంటా. ప్రతి పంచాయతీకి, ప్రతి పల్లెలకు కూడా వీలైనంత వరకు ఎన్నికల లోపలే వస్తా. ఎన్నికల లోపల ఏమైనా రాలేకపోతే ఇంత పెద్ద ఒంగోలు పార్లమెంట్ అంతా తిరగాలి కాబట్టి ఎన్నికల రిజల్ట్ వచ్చే లోపల 20 రోజులు టైం ఉంటుంది. ఆ 20 రోజులు కూడా ప్రతి పంచాయతీ కూడా వచ్చి రాజశేఖర్ గారు, జగనన్న సైనికులు, కుటుంబ సభ్యులైన మీ అందరినీ కూడా కలుస్తా. ఎన్నికల రిజల్ట్ వచ్చాక కూడా మీతో పాటు ఉండి మీ కష్ట సుఖాలలో మీ కుటుంబంలో ఒక్కడిగా ఉంటూ మా పార్లమెంటు సభ్యుడు గతంలాగా ఎప్పుడో వచ్చే వ్యక్తి, పిలిపించుకుని మాట్లాడే వ్యక్తి కాదు. నాకు ఆసుపత్రిలో పనున్నా, ఆఫీసులో పనున్నా, ఎక్కడ పనున్నా మా పార్లమెంటు సభ్యుడికి ఫోన్ చేస్తే మా ఇంటికి వస్తాడు, మా ఊరికి వస్తాడని మీరు గర్వంగా చెప్పుకునేలాగా ఒక పార్లమెంటు సభ్యుడిగా కాదు, ఒక పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ లాగా మీతోనే ఉంటానని, మీలో ఒకరిగా ఉంటానని నన్ను ఇక్కడికి పంపినందుకు, మీలో ఒకరిని చేసినందుకు మీరందరూ జగనన్నకి థ్యాంక్స్ చెప్పేలాగా బాధ్యతగా భయంతో పని చేస్తానని సగర్వంగా తెలియజేస్తూ నమస్కరిస్తూ